నేను మా అత్తగారు చేసే చికెన్ ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నాను. దానికి కావలసిన సామాగ్రి: శుభ్రంగా కడిగి పట్టుకున్న చికెను, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము, పసుపు, నూనె, బాయిల్డ్ అయిన ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కూరకు సరిపడా నూనె వేసుకొని 4 లవంగాలు, 4 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించి కాసేపు ఉడకనివ్వండి. ఉల్లిపాయలు దాంట్లో ఉడకనివ్వండి. వేగాక చికెన్ పీసెస్ ఉల్లిపాయలు వేగాక చికెన్ పీసెస్ వేసుకొని దాంట్లో నీరు పోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్లో శుభ్రంగా కింద మీద కలిసేట్టు కలిపి ఒక 10 నిమిషాలు నీరు పోయే వరకు ఉడికించాలి. మూత పెట్టి ఉడికించాలి. ఈ కూరతో పాటు గారెలు కూడా చేసుకొని బాగుంటుంది. మా అత్తగారు ఇలాగే చేసేవాళ్ళు. దీంట్లో మీకు ఒక టిప్ చెప్తున్నాను. గారెలు కొంచెం క్రిస్పీగా రావాలంటే కొంచెము ఇడ్లీ రవ్వ కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి గారెలు. పసుపు, 3 స్పూన్లు కారము, 4 స్పూన్లు పట్టింది కారము, స్పూనున్నర జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూన్, 2 స్పూన్లు గరం మసాలా. మూడు స్పూన్లు ఉప్పు, ఒక గ్లాసు నీళ్ళు వేసి ఇప్పుడు మూత పెట్టేసేసి 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కారము గుడ్లకు పట్టేట్టు వేసి వేయించుకోవాలి. కొంచెం ఉప్పు, కారము, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు. దింపే ముందు ఈ గుడ్లు వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని కూర దింపేయాలి. ఇప్పుడు గుడ్లు వేసి ఉడకబెట్టాలి. సరే వేసేస్తాను. సిమ్లో వేసి ఉడకబెట్టాలి. సిమ్లో పెట్టి ఉడకబెట్టాలి. పెట్టకుండా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర దింపేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడు గారెలు వేసుకొని
వేయించి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కూడా అయిపోయాయి. ఇప్పుడు ఆఖరికి అంతా ఉడికిపోయింది చికెన్ కర్రీ. ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ కట్టేసుకోండి. చికెన్ ఎగ్ కర్రీ గారెలు రెడీ.